దివ్యదర్శిని న్యూస్కి స్వాగతం. నేను మీ సునీత. తెలుగు, సంస్కృతం మరియు వివిధ కళా రంగాలలో విశేష సేవలు అందించిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలు. శ్రీ వాగ్దేవి సమారాధనం జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర పరిరక్షణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది విశ్వావసు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఈ నెల 30వ తేదీన విజయనగరంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించనున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు పెన్నేటి స్వప్న హైందవి తెలిపారు. ఆదివారం విజయనగరంలోని ఏర్పాటు చేసిన పత్రికా మరియు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగా వాగ్దేవి సమారాధన సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు, సంస్కృత భాషలకు మరియు వివిధ కళా రంగాలలో విశేష సేవలు అందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పాతపట్నం ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు, వాగ్దేవి సాహిత్య స్రష్ట పాలకొండ ఆంధ్ర ఉపన్యాసకులు బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారాలను ప్రదానం చేయాలని సంస్థ సభ్యులు నిర్ణయించారని ప్రకటించారు. ఉగాది ఉత్సవాల్లో ఈ పురస్కారాలు వారికి ప్రదానం చేస్తామని అన్నారు. అలాగే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఆ రోజు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాల్లో పాల్గొని సంగీత, సాహిత్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వాగ్దేవి సమారాధనం గౌరవ అధ్యక్షులు జీవై నాయుడు, రాంభట్ల సన్యాసిరాజు శర్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగమల్లి, సభ్యులు శంబర కృష్ణ శర్మ, మానాప్రగడ సాహితీ ఆర్ఎస్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం నిత్యం వందే సంస్కృతమాతరం ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. జయతు భారతం, జయతు సంస్కృతం, వేదవాణి ప్రకాశతాం. విజయనగరంలో సాక్షాత్తు దుర్గాంశ సంభూతురాలైనటువంటి శ్రీ పైడిమాంబ దివ్య ఆశీస్సులతో విజయనగరం కోసం సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ కోసం వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషి చేసి ఉంటారో అటువంటి పెద్దలను ఆహ్వానించి వాగ్దేవి సమారాధనం అనేటటువంటి సంస్థను కొంతమందిని స్థాపించి జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సమితి అని ఏర్పాటు చేసుకొని ఉగాది నాడు విశేష సేవలు చేసినటువంటి వారికి ప్రతి సంవత్సరం ప్రధాన పురస్కారాలను ఇస్తూ ఉప పురస్కారాలను కూడా ఇస్తూ మన తెలుగు సంవత్సరాదిని వైభవోపేతంగా జరుపుకుంటున్న విషయము తామందరికీ విదితమే. ఈ సంవత్సరం కూడా విశ్వావసునామ సంవత్సరం, విశ్వమంతా సంపదలతో నిండాలి అనేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వస్తున్న ఈ సంవత్సరంలో మన వాగ్దేవి సమారాధన సంస్థలో ఉగాది నాడు డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణ గారు, అదేవిధంగా శ్రీ బొంతు గురయ్య గారు, ఈ ఇరువురికి మనము ఉగాది పురస్కారాలను అందజేయాలని దైవజ్ఞులు నిర్ణయించారు. అందులో డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణ గారికి వాగ్దేవి సాహిత్య స్రష్ట అనేటటువంటి పురస్కారంతో వారిని సత్కరించుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ బొంతు గురవయ్య గారికి వాగ్దేవి వరపుత్ర అనేటటువంటి పురస్కారంతో వారిని సత్కరించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. రాబోయే ఉగాది వేడుకల్లో వాగ్దేవి సమారాధనం సంస్థ ద్వారా విజయనగరంలోని కళలకి ఎవరైతే సేవ చేశారో వాళ్ళని గుర్తించి వారి చర్యలకి అలాగే వారికి సత్కారం చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలని అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా గురజాడ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. శ్రీమాత్రే నమః. విజయనగరంలో
సంస్కృతులన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ మన వాగ్దేవి సమారాధన రాబోయే ఉగాది పురస్కారాల్ని విశ్వవసునామ సంవత్సర ఉగాది పురస్కారాల్ని వేదము సాహిత్యము తెలుగులో ఉత్తమ కళ చూపించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరచడానికి మన యొక్క సుపరిచితులైనటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి స్వప్నహేంద్రి గారి నిర్ణయంతో ఆ కళలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ చూపించినటువంటి వారందరికీ కూడా ఆ ఉగాది నాడు గురజాడ గ్రంథాలయంలో ఉదయం 10 గంటలకి వారికి సత్కారం చేయడం, అలాగే వేదాన్ని అందరూ కూడా సంరక్షించాలి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి విషయంతో అందరం కూడా బ్రాహ్మణ్ణి గోవుని కూడా సంరక్షించుకోవాలి అనేటువంటి భావనతో ఆ వేదాన్ని యొక్క ఇంపార్టెన్స్ అండ్ ముఖ్యమైనటువంటి ఆ వేదం యొక్క గొప్పతనాన్ని కూడా అందరికీ తెలియపరుస్తూ తెలుగు యొక్క గొప్పతనాన్ని సాహిత్యం యొక్క గొప్పతనాన్ని కూడా అందరికీ వివరణిస్తూ ఆ యొక్క ఉగాది నాడు ఉదయం 10 గంటలకి గురజాడ గ్రంథాలయంలో చేసేటువంటి కార్యక్రమానికి అందరూ విచ్చేసి వేదమూర్తులైనటువంటి విజయనగరంలో పెద్దలైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించవలసిందిగా కోరుతున్నాం.